వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభను జయప్రదం చేయండి. అమాయక జనాలను బెదిరించి భయభ్రాంతులకు గురి చేస్తున్న రౌడీ మూకలపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఆల్విన్ కాలనీ డివిజన్లోని పలు సమస్యలపై పాదయాత్ర చేసిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్. అచ్చంపేట నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం. భారత్ రాజధానిగా హైదరాబాద్ గ్రోక్ సమాధానం. చాట్ జీపీటీ సలహా నమ్మి ఆసుపత్రి పాలు. శంకర్పల్లి పురపాలక సంఘం ప్రజలకు సినీ నటుడు సునీల్ సూచన. అచ్చంపేట నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జయపాల్ యాదవ్, బీరం హర్షవర్ధన్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ అచ్చంపేటలో ఇంతమంది నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావటం అంటే కేసీఆర్ నాయకత్వంపై మీకు ఉన్న విధేయత, విశ్వాసానికి నిదర్శనం. మీకు ఉన్న ఉత్సాహం చూస్తూ ఉంటే రాబోయే స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా మీ అందరి సహకారంతో ఎగరవేస్తారని ఆశిస్తున్నానన్నారు. ఇక అచ్చంపేట నియోజకవర్గం ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా నేను మర్రన్న జైపాలన్న ఎల్లవెల్ల అండగా ఉంటామంటూ గతం గురించి మాట్లాడడం కన్నా భవిష్యత్తు గురించి ఆలోచించి పార్టీ బలం గురించి నాకు మీ అందరినీ చూస్తుంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉందని, ఎన్నిక వచ్చిన తర్వాత బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తారని అన్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఇంతమంది నాయకులు, కార్యకర్తలు తరలి రావడం అంటే కేసీఆర్ గారి నాయకత్వంపై మీకున్న విధేయత, విశ్వాసానికి నిదర్శనం అనే విషయాన్ని కూడా మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు మీరందరూ మీ యొక్క ఉత్సాహాన్ని, మీ కథనోత్సాహాన్ని చూస్తే రాబోయే రోజుల్లో అచ్చంపేటలో జరగబోయే స్థానిక సంస్థల ఏ ఎన్నికల్లో అయినా సరే బీఆర్ఎస్ గులాబీ జెండా ఎగరవేస్తారు ఇక్కడ ఉన్న మీరందరూ అని కూడా తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, గతం గురించి మాట్లాడుకునే దానికన్నా భవిష్యత్తులో పార్టీని అభివృద్ధి చేసుకొని పార్టీ బలాన్ని ఇక్కడ ఉన్నటువంటి నాకు మీ అందరినీ చూస్తే పార్టీ ఇక్కడ చాలా బలంగా ఉంది. ఏ ఎన్నికలైనా సరే ఎదుర్కొనే శక్తి ఇక్కడ ఉన్న తమ్ముళ్ళకి, అన్నలకు అందరికీ ఉందనే విషయాన్ని కూడా చెప్తా ఉన్నా. మరి మీ పక్కనే మేము ఉంటాం. లింగాల వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే ఏ సమయంలోనైనా సరే మేమందరం కూడా మీకు అందుబాటులో ఉంటాం. మరి మర్రన్న గారు కూడా పూర్తి స్థాయిలో మీకు టైం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మరి మేమందరం కూడా ఇళ్లవేళలో మీరు ఎప్పుడు పిలిచినా సరే అచ్చంపేటలో మీకు ఏ అవసరం ఉన్నా సరే మరి జిల్లా స్థాయిలో మేమిద్దరం కూడా మీ వెంట ఉంటామనే విషయాన్ని జయపాలన్న అందరం కూడా మీ వెంట ఉంటామని కూడా మరొకసారి తెలియజేస్తూ, నాకు వాళ్ళు పెద్దలు అన్ని విషయాలు మాట్లాడతారు కాబట్టి అమాయక జనాలను బెదిరించి భయభ్రాంతులకు గురి చేస్తున్న రౌడీ మూకలపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, షెల్లింగంపల్లి నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ రవికుమార్ యాదవ్. గత కొన్ని రోజులుగా కొండాపూర్ డివిజన్ అంజయ్యనగర్ కాలనీలో నివాసం ఉంటున్న రామకృష్ణ అనే వ్యక్తి ఇంటికి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వారి స్థలాన్ని ఖాళీ చేయాలని అతి దారుణంగా కొట్టి బెదిరించి వెళ్లారని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని స్థానిక కాలనీవాసులు రవికుమార్ యాదవ్ దృష్టికి తీసుకురాగా తక్షణమే కాలనీ
కాలనీలోని వారి నివాసానికి వెళ్లి మీరు ఎవరికీ భయపడాల్సిన పనే లేదని, మీకు అండగా మేముంటామని ధైర్యం చెప్పి స్థానిక పరిధిలోని సీఐతో మాట్లాడి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, షెల్లింగపల్లి అసెంబ్లీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఇన్ఛార్జి రవికుమార్ యాదవ్. ఈ కార్యక్రమంలో ఆంజనేయులు, సాగర్, అరవింద్, మన్యం, కొండ, ఆత్మారాం, రాజేందర్, వెంకటేష్, నరసింహ, ప్రవీణ్, రమేష్ మొదలగు వారు పాల్గొన్నారు. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి 124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని కొన్ని కాలనీలలో వరద నీరు వచ్చి ఇబ్బందిగా ఉందని కాలనీ వాసులు శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకురాగా కార్పొరేటర్ ఆల్విన్ కాలనీ ఫేజ్ 2, ధరణీనగర్, ఎన్టీఆర్ నగర్, ఎల్లమ్మబండ మొదలగు కాలనీలలో పర్యటించి జీహెచ్ఎంసీ సిబ్బందితో వరద నీరును తొలగించడం గురించి చర్చించడం జరిగింది. ఇక ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ కాలనీవాసులకు, వాహనదారులకు ఇబ్బంది కలగకుండా, ట్రాఫిక్ నిలిచిపోకుండా వరద నీటిని క్లియర్ చేయడం జరుగుతుందని అన్నారు. అకాల వర్షాలతో ఎటువంటి ఇబ్బందులు కలిగినా అంటే ఎలక్ట్రిక్, రోడ్డు, డ్రైనేజు, మంచినీటి ఇలాంటి ఏ సమస్యలు ఎదురైనా సరే వెంటనే సంబంధిత అధికారులకు గాని, మాకు గాని, మా కార్యాలయాన్ని గాని సంప్రదించాలని తెలియజేశారు. అదేవిధంగా వర్షాలను దృష్టిలో పెట్టుకుని లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని జీహెచ్ఎంసీ అధికారులు మరియు డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని తెలియజేశారు. ఇక కార్పొరేటర్ కాలనీలలో పర్యటిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలతో సంతోషంగా ఉన్నారో లేదో అని మహిళలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సన్నబియ్యంతో గృహిణులు వండిన అన్నం నాణ్యతను కార్పొరేటర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సమ్మారెడ్డి, భాస్కర్ రెడ్డి, పోషెట్టి గౌడ్, ఖాజా, కలీం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గాంధీ భవన్లో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ యూత్ కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివచరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు ఈ నెల 19 నుంచి 22 వరకు మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ గాజుల రామారంలో జరుగు మహాసభల గోడ పత్రికను ఈరోజు షర్లింగంపల్లి సిపిఐ పార్టీ కార్యాలయంలో మహాసభల వాల్ పోస్టర్ను విడుదల చేశారు జిల్లా కార్యవర్గ సభ్యులు సిపిఐ రామకృష్ణ. భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో, నేటి తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది కమ్యూనిస్టులు ప్రాణాలు పణంగా పెట్టి పోరాడారు. ప్రజా సమస్యలు ఉన్నంత వరకు కమ్యూనిస్టు పార్టీ ఉంటుంది. దేశంలోనే 100 సంవత్సరాలు నిండిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది కేవలం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఒకటే అన్నారు. తెలంగాణలో నిజాం సర్కార్కు వ్యతిరేకంగా పోరాడిన పార్టీ కూడా సిపిఐయే. 100 ఎకరాల భూములు పంచి తెలంగాణ ప్రాంతాన్ని భారతదేశంలో విలీనం చేయట కొరకు కమ్యూనిస్టులు ఎంతో క్రియాశీలమైన పోరాటాలు నిర్వహించారు. దాని ఫలితమే ఈరోజు తెలంగాణ ప్రాంతం భారతదేశంలో విలీనమైందని తెలిపారు. ఇక తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయాలు చేయబోతోంది. రాష్ట్ర ప్రజలకు కావాల్సిన హక్కుల కోసం, వాటి పరిష్కారం కోసం ఉద్యమ ప్రణాళిక చేయబోతోంది. ఈ మహాసభలను విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఇక ఈ కార్యక్రమంలో సిపిఐ రంగారెడ్డి జిల్లా కె చందు యాదవ్, షర్లింగంపల్లి నియోజకవర్గం సహాయ కార్యదర్శి కె సుధాకర్, మండల నాయకులు తుపాకుల రాములు, ఎస్ నారాయణ, సురేష్ ముద్రాజ్, రఘు, భాస్కర్, ఎం వెంకటేష్, కె కాసిం, మహిళా కామ్రేడ్ సురేఖ, ఏఐఎస్ఎఫ్ నాయకులు నితీష్ తేజ, దేవేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. దేశ రాజధానిగా హైదరాబాద్ ఉండాలని ఏఐ గ్రోక్ సమాధానమిచ్చింది. కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ దేశంలో అన్ని ప్రధాన నగరాల కంటే భాగ్యనగరమే భారత్కి బెస్ట్ రాజధాని అని గ్రోక్ పేర్కొంది. ఎక్స్ వేదికగా ఓ యూజర్ భారత్ రాజధానిగా మీరు న్యూఢిల్లీ కాకపోతే ఏ నగరాన్ని ఇష్టపడతారు అని ట్వీట్ చేశారు. దీనికి చాలా మంది నెటిజన్లు హైదరాబాద్, పూణే, ఇండోర్, నాగ్పూర్, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై అని చెప్పారు.
చాట్ జీపీటీ సలహా నమ్మి ఓ వ్యక్తి ఆసుపత్రి పాలయ్యాడు. ఓ వ్యక్తి ఆహారంలో ఉప్పుకు బదులు సురక్షితమైంది ఇంకా ఏముంది అని చాట్ జీపీటీని సలహా అడిగాడు. దానికి ఏఐ సోడియం బ్రోమైడ్ను సూచించింది. దాని వలన కలిగే ప్రమాదాల గురించి హెచ్చరికలు లేకపోవడంతో 3 నెలల పాటు దాన్ని తీసుకున్నాడు. కొంతకాలానికి అతని ప్రవర్తనలో మార్పులొచ్చి నీళ్లు తాగటానికి కూడా నిరాకరించడం, భ్రమలకు ఆందోళనకు గురయ్యారు. వేంపల్లి మండలం నందిపల్లి వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఒక వ్యక్తి మృతి చెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఆటోను కారు ఢీకొనగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు వివరించారు. మృతులు టి యారామారిపల్లెకు చెందిన వారిగా తెలుస్తుంది. వారు వేంపల్లెకు వెళ్లి వస్తుండగా వెనుక వైపు నుంచి కారు అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ క్రమంలోనే ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఇక ఘటనపై పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. పురపాలక సంఘం శంకర్పల్లి 100 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో ఇన్ఫ్లుయెన్సర్స్ మెసేజింగ్ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ సినీ నటుడు సునీల్ పురపాలక సంఘం శంకర్పల్లి ప్రజలకు సందేశం ఇవ్వటం జరిగింది. అందరికీ నమస్కారం అండి. మనందరి ఆరోగ్యం కోసం, అభివృద్ధి కోసం మన ప్రభుత్వం ఈ సంవత్సరం జూన్ 2వ తారీఖు నుంచి సెప్టెంబర్ 10వ తారీఖు దాకా 100 రోజుల ప్రణాళికను ప్రవేశపెట్టిందండి. అందులో మనమేమి రాళ్ళు కొట్టక్కర్లేదు, రంగులు ఎక్కలేదు. మన ఇంట్లో ఉన్న చెత్తని శుభ్రంగా ఇంటి బయట పెట్టడం ద్వారా మన ఇంట్లో మనకు ఆరోగ్యం దక్కుతుందండి. అలాగే ఆ చెత్తని సరైన మార్గంలో మున్సిపల్ వారి వాహనాలకు అందజేయడం ద్వారా వాళ్ళు మనకి వీధిలోకి వెళ్ళినప్పుడు కూడా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారండి. అలాగే ప్లాస్టిక్ 100% మనకి డేంజర్ కాబట్టి దాన్ని నిషేధించండి. అలాగే మనం బాగా బతకాలంటే మంచి గాలి కావాలి కాబట్టి మంచి మొక్కలు నాటండి. ఇదే మనం చేయవలసినటువంటి ముఖ్యమైన పనులు. ఈ కార్యక్రమం మన సిడిఎంఏ డాక్టర్ టీకే శ్రీదేవ్ గారి ఆధ్వర్యంలో ఒక మార్పు అభివృద్ధికి మలుపు అనే నినాదంతో చాలా విజయవంతంగా ముందుకెళ్తోంది. అందులో నేను పాలు పంచుకుంటున్నాను. నాతో పాటు మీరందరూ పాలు పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ శంకర్పల్లి మున్సిపాలిటీ.
మరొకసారి. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభను జయప్రదం చేయండి. అమాయక జనాలను బెదిరించి భయభ్రాంతులకు గురి చేస్తున్న రౌడీ మూకలపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఆల్విన్ కాలనీ డివిజన్లోని పలు సమస్యలపై పాదయాత్ర చేసిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్. అచ్చంపేట నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం. భారత్ రాజధానిగా హైదరాబాద్ గ్రోక్ సమాధానం. చాట్ జీపీటీ సలహా నమ్మి ఆసుపత్రి పాలు. శంకర్పల్లి పురపాలక సంఘం ప్రజలకు సినీ నటుడు సునీల్ సూచన.